అందరి నోట ఒకే మాట, పరీక్షలంటే భయం, పరీక్షలంటే భయం. పరీక్షలంటే ఒక యుద్ధంగా తీసుకుంటారు. ఒక గొప్ప వ్యక్తి చెప్పినట్టుగా పరీక్ష అంటే కేవలం పెన్సిల్ కంపాస్ కాదు, ఆత్మవిశ్వాసం కూడా. పరీక్షల్లో ఎందుకు అసలు భయం వస్తుంది? సాధారణంగా క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి సమాధానాలు అన్ని మీకు తెలుసు, కానీ పరీక్ష హాల్లో మీకు గుర్తు రావడంలా. పరీక్ష గది నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి అదే ప్రశ్నాపత్రాన్ని చూస్తే సమాధానాలు గుర్తొస్తున్నాయి. ఏంటి మ్యాజిక్ అని మీ అందరికీ అర్థం అవుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర విశ్లేషణ ఏంటో మేము ముందు ఇప్పుడు ఉంచుతా. సాధారణంగా మనం పరీక్షలు అనగానే ఒత్తిడికి గురవుతాం, టెన్షన్కి గురవుతాం. అమ్మో ఎగ్జామ్, అమ్మో ఎగ్జామ్, అమ్మో ఎగ్జామ్ అని. ఎప్పుడైతే మనిషి ఒత్తిడికి గురవుతాడో శరీరంలో ఎడ్రినల్ రష్ స్టార్ట్ అవుతుంది. ఎడ్రినల్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు కార్టిసల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. ఆ కార్టిసల్ అనే హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే చేసే పని ఏంటంటే బ్రెయిన్లో ఉండే న్యూరాన్ని అటాక్ చేస్తుంది. న్యూరాన్స్ ఎప్పుడూ కూడా ట్రయాంగిల్ బాండ్స్ ఆర్ పెంటగాన్ బాండ్స్ గా ఏర్పడతాయి. అంటే 3 న్యూరాన్లు ఒక బాండ్గా లేదా 5 న్యూరాన్లు ఒక బాండ్గా ఏర్పడతాయి. అందుకే సాధారణంగా మనం ఫార్ములేస్ కానీ ఏదైనా సిద్ధాంతాలను కానీ తయారు చేసేటప్పుడు 3 లేదా 5 కీవర్డ్స్ ఉండేటట్టు చూస్తాం. a plus b whole square. చూడండి, ట్రయాంగిల్ బాండ్ a square plus 2ab plus b square. E is equal to mc square. సాధారణంగా మనం ట్రయాంగిల్ బాండ్స్ లో చెప్తానికి కారణం ఏంటంటే బ్రెయిన్ ఈజీగా ఆ ప్యాటర్న్స్ లో ఫిక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు పరీక్షలు అనగానే భయపడగానే మొట్టమొదట మనకి బయలాజికల్ గా ఏం జరిగింది? ఎడ్రినల్ రష్ వచ్చింది. ఎడ్రినల్ దేన్ని స్టిమ్యులేట్ చేసింది? కార్టిసల్. కార్టిసల్ దేన్ని అటాక్ చేస్తుంది? న్యూరో సిస్టమ్ ని అటాక్ చేస్తుంది. మీరు ఈ ఏడాది పొడుగునా చదువుకున్న జ్ఞానం మొత్తం, మీ యొక్క నైపుణ్యం మొత్తం, మీ మేధస్సు మొత్తం ఎక్కడ నిక్షిప్తమయ్యింది? బ్రెయిన్ సెల్ అయిన న్యూరాన్లో నిక్షిప్తమయ్యింది. ఎప్పుడైతే కార్టిసల్ ఇలా దాని మీద పొరగా ఏర్పడిపోయిందో ఆ సమాధానాలు మెదడు నుంచి బయటకు వచ్చే సంకేతాలు ఆగిపోతాయి. ఆబ్వియస్లీ మీ మైండ్ బ్లాక్ అంటే మీకు పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది, మీరు ఆన్సర్ చేయలేరు. దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? సాధారణంగా మీరు పరీక్షల ముందు రోజు రాత్రి ఏం చేస్తూ ఉంటారంటే 12-1 గంట వరకు నైట్ అవుట్ చేస్తారు. అప్పటికి మీ పేరెంట్స్, అమ్మ, నాన్న ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, నాన్న ఇట్ ఇస్ ఆల్రెడీ 12 o'clock, ప్లీజ్ గో అండ్ స్లీప్ అని. మీరు వినరు. నా లక్ష్యం చాలా పెద్దది, నాకు 10th క్లాస్లో 600 మార్కులు రావాలి, నేను రాత్రి 1 గంట వరకు చదివేస్తానని మీరు చదివేస్తారు. ఆబ్వియస్లీ మళ్ళీ తెల్లవారు 4ంటికి లేచిపోతారు. మళ్ళీ పేరెంట్స్ చెప్తారు, రాత్రంతా నిద్ర లేదు కదా నాన్న, మార్నింగ్ అయినా కాసేపు పడుకోలేదమ్మా, నా లక్ష్యం చాలా పెద్దది, 364 రోజులు మనకి లక్ష్యం గుర్తురాలా, పరీక్ష ముందు రోజు గుర్తొచ్చేసింది, అదేంటో లేచిపోయాం. గుర్తుపెట్టుకోండి, మొదటి తప్పు. ఏ పరీక్షకు వెళుతున్న విద్యార్థి అయినా కనీసం 8 గంటల పాటు పరీక్షకి ముందు రోజు నిద్రపోకపోతే అతడి మెదడు అతని యొక్క పరీక్ష గదిలో అతనికి సహకరించదు, మీ సమాధానాలు మీకు గుర్తురావు. మై ఫస్ట్ సజెషన్, ఖచ్చితంగా ముందు రోజు రాత్రి 8 గంటలు నిద్రపోయి తీరాల్సిందే. లేదు అంటే ఆ నిద్ర కూడా డెల్టా వేవ్స్ వచ్చే అంత మంచి నిద్ర అయి ఉండాలి. మనకి తెలుసు బీటా ప్లస్, బీటా, ఆల్ఫా, డెల్టా అనేటువంటి రకరకాల వేవ్స్ ఉంటాయి బ్రెయిన్లో. బీటా వేవ్స్ ఉన్నాయనుకోండి అసలు మీకు నిద్ర రాదు. ఆల్ఫా వేవ్స్ వచ్చాయనుకోండి నిద్రలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కానీ మీరు నిద్రపోరు. పూర్తిగా డెల్టా వేవ్స్ వచ్చినప్పుడు మీకు నిద్ర వస్తుంది. ఇది స్లీప్ మెకానిజం అంటారు. శరీరంలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ లెవెల్ సరిగ్గా ఉంటేనే మీరు నిద్రపోతారు. మీరు ఒత్తిడికి గురైనప్పుడు కూడా మెలటోనిన్ హార్మోన్ అనేటువంటి తగ్గిపోతుంది, అప్పుడు కూడా మీకు నిద్ర సరిగ్గా రాదు. మీకు సౌండ్ స్లీప్ లేదు అంటేనే ఆబ్వియస్లీ మీకు మార్నింగ్ మీ బ్రెయిన్ సిస్టమ్ అనేది ఎగ్జామ్ హాల్లో మీకు పనిచేయదు. కనుక దయచేసి 8 గంటల పాటు ఖచ్చితంగా పడుకొని తీరాలి. దీనివల్ల మీకు మార్నింగ్ చాలా ప్రశాంతంగా మీ శరీరం, మీ బ్రెయిన్ మీకు సహకరిస్తాయి. కండిషన్ నెంబర్ 2, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఈ పరీక్ష టైంలో మీకు దేవుడి మీద విపరీతమైన భక్తి పెరిగిపోతుంది. కనిపించిన చెట్టుని పుట్టని కూడా మొక్కేస్తూ ఉంటారు. మీరు ఒక ప్లాంక్ తయారు చేసుకుంటారు, రైటింగ్ ప్యాడ్, దానికో పసుపు బొట్టు, దానికి కుంకుమ బొట్లు. సో మొన్న ఎవరో ఒక అమ్మాయి కనిపించి, సార్ ఈ పెన్నుతో రాస్తే చాలా ఎక్కువ మార్కులు వస్తాయి అంది. ఏందమ్మా ఇదం తల్లి కుంకుమ వేసినా అంది. ఇట్లాంటి మూఢనమ్మకాలు కాదు. ఐఎమ్ నాట్ ఎన్ ఎథిస్ట్, నేను భగవంతుని విశ్వసిస్తాను. కానీ భగవద్గీత ఏం చెప్తోంది, ఖురాన్ ఏం చెప్తోంది, బైబిల్ ఏం చెప్తోంది, జెండా అవెస్త ఏం చెప్తోంది, గురు గ్రంథ సాహిబ్ ఏం చెప్తోంది, త్రిపీఠికాలు ఏం చెప్తున్నాయి, పూర్వాలు అంగాలు ఏం చెప్తున్నాయి భగవంతుని ఆరాధించమని. కానీ
మన కర్మను, మన కర్తవ్యాన్ని పూర్తి చేసి భగవంతుని ఆశ్రయించమన్నాయి. నీ కర్తవ్యాన్ని ముందు పూర్తి చేయి. నువ్వు పరీక్ష బాగా రాయి, శ్రమపడు, కష్టపడు, చిత్తశుద్ధితో నీ లక్ష్యం కోసం నువ్వు పోరాటం చేసి ఎగ్జామ్కి వెళ్ళు. ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర నిలబడు. ఓ మై గాడ్, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను, నేను కష్టపడి చదివాను, నాకు సహకరించు అని అడుగు. ఆ ఒక్క ప్రేయర్ని మాత్రమే భగవంతుడు వింటాడు. ఇక ఎగ్జామినేషన్ హాల్కి వస్తాం. ఎగ్జామినేషన్ హాల్కి చాలా మంది బస్సెస్లో వెళ్తారు. కొంతమంది పేరెంట్సే దగ్గరుండి దింపుతారు మీ మీద ప్రేమాభిమానాలతో. మీరు ఆ బస్సులో, ఆ బైక్ మీద కూర్చొని ఆ రోజు జరిగే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ని చదువుతూ ఉంటారు రోడ్డు మీద. గుర్తుపెట్టుకోండి, ఇది అనదర్ ఇంపార్టెంట్ బ్లండర్ మీరు చేస్తున్నది. పరీక్షకు 2 గంటల ముందు నుంచి మెదడుకు విశ్రాంతినివ్వాలి. 2 గంటల ముందు నుంచే మీరు దానికి సంబంధించిన సమాచారాన్ని మెదడుకి ఇవ్వటం ఆపేయాలి. మీరు ఎగ్జామినేషన్ హాల్ గేటు దాకా కూడా మీరు సమాచారాన్ని మెదడుకిస్తూ వెళ్తే ఆ మెదడు విశ్రాంతి లేకపోవడం వల్ల సరిగ్గా తరగతి పరీక్ష గదిలో మీకు సహకరించడం మానేస్తుంది. ప్లీజ్ స్టాప్ రీడింగ్ బిఫోర్ 2 hours ఆఫ్ ఎనీ ఎగ్జామినేషన్. ఆపేయండి. ఇది రెండో టిప్. థర్డ్ వన్, పరీక్షకు వెళ్ళేటప్పుడు ఒత్తిడి రావడానికి 3వ కారణం. మీరు సాధారణంగా పరీక్షకు వెళ్ళేటప్పుడు చాలా మంది కొత్త బట్టలు వేసుకుని వెళ్తారు సెంటిమెంట్కి. చాలా మంది సైకాలజిస్టులు, చాలా మంది మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు చెప్పిన గొప్ప సలహా ఏంటి అంటే, న్యూ ఫ్యాబ్రిక్ ఫ్రాగ్రెన్స్ లీడ్స్ టు మూడ్ డిజార్డర్స్. అంటే కొత్త బట్టల నుంచి వచ్చే వాసన మీ యొక్క మూడ్స్ని చేంజ్ చేస్తుంది కాబట్టి కొత్త బట్టలు వేసుకోకండి. మీకు అప్పటికే అలవాటైనటువంటి వస్త్రాలని, మీరు అప్పటికే అలవాటైనటువంటి బట్టల్ని మీరు చక్కగా ఐరన్ చేసి చక్కగా నీట్గా ఉతికి వాటిని వేసుకోండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు తరగతి గదిలోకి ఎగ్జామినేషన్ హాల్లోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే మీకు ఏమవుతుంది? ఎగ్జామ్ హాల్కి వచ్చాను, అమ్మో ఎగ్జామ్ హాల్కి వచ్చాను, అమ్మో ఎగ్జామ్ హాల్కి వచ్చాను. టెన్షన్ స్టార్ట్ అయింది. ఎడ్రినల్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అయింది. ఎడ్రినల్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అవ్వగానే కార్టిసల్ రష్ వచ్చేసింది. మీకు క్వశ్చన్ పేపర్ వచ్చింది, అమ్మో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, అమ్మో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, అమ్మో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. కార్టిసల్ లెవెల్స్ ఇంకా పెరిగిపోయాయి. క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు, రారా నీ రాను, బికాస్ దట్ ఈస్ కాల్డ్ కార్టిసల్ ఎఫెక్ట్. సార్ దీనికి పరిష్కారం ఏంటి? పరీక్షల్లో భయాన్ని జయించడానికి ఆత్మవిశ్వాసం ఒక్కటే మార్గం. 365 రోజులు కాలేజ్కి వెళ్ళా, స్కూల్కి వెళ్ళా, కష్టపడ్డా. FA1 రాసా, FA2 రాసా, FA3 రాసా, FA4 రాసా, ప్రీ ఫైనల్ రాసా, బోల్డెన్ స్లిప్ టెస్టులు రాసా. అద్భుతంగా పాఠం చెప్పే టీచర్లు ఉన్నారు, నన్ను ప్రేమించే అమ్మా నాన్నలు ఉన్నారు, ఆశీర్వదించే భగవంతుడు ఉన్నాడు. నేను కాకపోతే ఎవడు రాస్తాడు ఈ పరీక్ష అన్న కాన్ఫిడెన్స్ తో వెళ్తే రాని ప్రశ్నకి సైతం సమాధానం తన్నుకొని బయటకు రావాలి. భయాన్ని పుట్టించాలి. ఎవడో ఎక్కడో కూర్చుని తయారు చేసిన ప్రాణం లేని అక్షరాలకి అంత దమ్ముంటే భగవంతుడు సృష్టించిన నీకెంత దమ్ముండాలి? పరీక్షల్లో భయాన్ని విడనాడు, ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో పోరాడు. విజయం నీ కాళ్ళ ముంగిట వచ్చి తీరుతుంది. ఆల్ ద బెస్ట్.